ఈరోజు మనము ఎన్సిఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1 పేజ్ నెంబర్ 8 to 9 డిస్కస్ చేద్దాము. ఈ ఈ చా టూ సిస్టమ్స్, ఇండియన్ సిస్టమ్స్లో అండ్ అమెరికన్ సిస్టంలో ఒక నెంబర్, ఒక వర్డింగ్ డిఫరెంట్గా పలుకుతారు. ఇప్పుడు దీంట్లో మెయిన్ బేసిక్ ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ సిస్టంలో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకోండి, ఒక లాంగ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ తీసుకుంటే మన ఇండియన్ సిస్టంలో అయితే గ్రూపింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ గ్రూపింగ్ 3. ఏది ఈ రెండు, ఇఫ్ యూ గో ఫ్రమ్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే టైంలో గ్రూపింగ్ వచ్చి ఫస్ట్ 3 డిజిట్స్ ఒక గ్రూపు, నెక్స్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ 2 డిజిట్స్ అండ్ సో ఆన్. ఇది ఇండియన్ సిస్టమ్. అదే అమెరికన్ సిస్టంలోకి వెళ్తే, అమెరికన్ సిస్టంలో ఏదో ఒక నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వీళ్ళు అమెరికన్ సిస్టమ్ వాళ్ళు లాస్ట్ సమ్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే టైంలో ఎవ్రీ 3 డిజిట్స్ ఒక గ్రూప్ చేశారు. చూడండి, ఎవ్రీ 3 డిజిట్స్ అంటే ఇక్కడ ఒక కామా, ఎవ్రీ 3 డిజిట్స్ని ఒక గ్రూప్గా చేశారు అన్నమాట వాళ్ళు. అంటే అలా వర్డింగ్ చేస్తారు. సో వీళ్ళు ఎలా అంటారంటే, చూడు 1000 సేము, 10,000 సేము. ఇక్కడ 1 lakh-ని వీళ్ళు అమెరికన్ సిస్టమ్ 100,000 అంటారు. 100,000-ని 1 lakh అంటారు. 10 lakhs 1 million, 1 million అంటే 10 lakhs, 1 crore అంటే 10 millions, 10 crores అంటే ఇక్కడ 100 millions, 1 billion అంటే ఇక్కడ గమనిస్తే 1 arab అని మనం ఎక్కువ వాడలేదు. 1 arab అంటే ఏంటంటే 1 arab ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫస్ట్ టైం, 1 arab ఈజ్ ఈక్వల్ టు 100 crores. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, హౌ మెనీ జీరోస్ డస్ ఏ 1000 lakhs హ్యావ్? 1000 lakhs అన్నాడు. 1000 lakhs అంటే 1000 lakh అంటే ఇక్కడ రాశారు చూడండి, 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1 ఫాలోడ్ బై 5 digits. సో అంటే 5 zeros, 1 2 3 4 5 digits. So how many zeros are there for 1000 lakhs? 1 2 3 4 5 6 7 8 zeros. 8 zeros. This is the answer. Next question. How many zeros does the 100,000 have? 100,000, 100 into 1000 వేసుకోండి. That is equal to 1 2 3 5 zeros. 1 2 3 4 5 zeros. మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం 3, ఇక్కడ ఒక 2, అంటే ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా, అంటే ఇది 1 lakh. సో హౌ మెనీ జీరోస్ డస్ 100,000 హ్యావ్ అంటే 5 zeros. Okay, next. The number, this one can be easily read by placing commas. Placing commas first. చూడండి, ఇది ఇండియన్ సిస్టంలో ఫస్ట్ 3 డిజిట్స్ని. ఇండియన్ సిస్టంలో అండ్ అమెరికన్ సిస్టంలో లాస్ట్ 3 డిజిట్ని ఒకేలా పలుకుతారు. 234 అయిపోయిందా? నెక్స్ట్, ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత 2 గ్రూప్ అండ్ 2 గ్రూప్, 3 3 3 అండ్ 3, ఇది ఒక గ్రూప్. సో ఈ గ్రూప్ సేమ్ ఇద్దరిలో. బట్ అమెరికా సిస్టంలోకి వెళ్తే ఇది ఈ గ్రూప్ 1000 గ్రూపు, ఇది మిలియన్ గ్రూపు, దిస్ వన్ బిలియన్ గ్రూపు. దీంట్లో మన ఇండియన్ సిస్టంలో ఇది 1000, 01 ఈజ్ ఏ 1000 గ్రూపు. ఇది lakhs గ్రూపు, 65 lakhs. ఇది crores. This is Arnab. What is this? Arab గ్రూప్. ఓకే, ఈ ఫండమెంటల్స్తో మనము నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద ఇండియన్ ప్లేస్ వాల్యూస్ నోటేషన్. ఇది ఒక నోటేషన్ and write their number names in both Indian and American systems. ఫస్ట్ ఏ చూద్దాం. 4050678 ఉంది. ఇప్పుడు ఇండియన్ సిస్టంలో ఎలా చేద్దాం? ఐ ఫర్ ఇండియన్ సిస్టమ్ అనుకోండి. అది ఎలా రాస్తాం చూడండి. బాక్స్ ఇదేంది? లెఫ్ట్ మోస్ట్ బాక్స్ మీరు అనుకోండి. ఇప్పుడు 678. ఇక్కడ సెకండ్ బాక్స్ ఇండియన్ సిస్టంలో ఏంది? 3222 అలా వెళ్ళాల. సో ఇక్కడ ఏంది? 678. ఇక్కడ ఎంత ఉంది? సెకండ్ బాక్స్లో 50. ఇంకా ఈ బాక్స్లో 40. ఓకేనా? ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఇండియన్ సిస్టంలో ఎలా రీడ్ చేస్తాం? ఇప్పుడు ఇది 678 మీకు తెలిసిందే. దిస్ ఈస్ 1000 గ్రూప్, దిస్ ఈస్ lakhs గ్రూప్ కదా. సో 40 lakhs 50,000 and 600 and 678 నెక్స్ట్ దీన్ని సేమ్ నెంబర్ని మనము అమెరికన్ సిస్టంలో ఏంది? ఈ బాక్సెస్ వేయండి. ఫస్ట్ సింపుల్ ఈజీ టెక్నిక్ అంటే బాక్సెస్ వేయండి. ఫస్ట్ 678, ఇక్కడ 3 బాక్సెస్ 5086. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది, ఇది రాంగ్. 050 చూడండి, 678, 050 and 4. సో వాట్ ఈస్ దిస్ గ్రూప్? ఇది నార్మల్ 678. వాట్ ఈస్ దిస్ గ్రూప్? థౌజండ్స్ గ్రూప్. దిస్ వన్ మిలియన్ గ్రూప్. ఇప్పుడు ఎలా రాస్తారు? 4,50,000 678. Okay, next question. 4812 B 48121620. సో 48121620 ఇది ఇండియన్ సిస్టంలో ఒక సెట్. నెక్స్ట్ సెకండ్ సెట్, దిస్ ఈస్ సెకండ్ సెట్, థర్డ్ సెట్, దిస్ ఈస్ వన్ మోర్ సెట్. ఇప్పుడు దీన్ని ఇదేం 620, దిస్ ఈస్ 1000 సెట్, lakhs, crores. అప్పుడు 4 crores 81 lakhs 21,000 620. కొద్ది ఫాస్ట్ కోసం నేనేమి వర్డింగ్లో రాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తే ఇది బాక్సెస్, ఇది కానీ అంతే. సింపుల్ టెక్నిక్ ఏంటంటే బాక్సెస్ వేయండి. ఇక్కడ 3 బాక్సెస్, అది అమెరికన్ సిస్టమ్. ఇది
వాట్ ఈస్ దిస్ బాక్స్? నార్మల్ బాక్స్ వేసుకోండి. ఇదేంటి 1000 బాక్స్, ఇదేంటి మిలియన్ బాక్స్. అప్పుడు నేను ఈజీ ఫాస్ట్గా 88, సో 48 మిలియన్స్ 121,000 అండ్ 620. ఓకే, ఫాస్ట్ కోసం నేను ఇలా రాస్తున్నాను, ఇది ఫాస్ట్గా వెళ్ళేదానికి వీడియో. బి అయిపోయింది. సి నెంబర్ ఏంటి? గో టాప్ 222 002. ఇప్పుడు సిమిలర్లీ ఇక్కడ చూద్దాం 222,002. ఇప్పుడు చెప్పండి, this is one set, this is another set, and this is another set, and this is another set. This set is normal set. This one is 1000, lakh, next crore. అప్పుడే 2 crores 22,002. ఇది ఇండియన్ సిస్టమ్. దిస్ ఈజ్ ఇండియన్ సిస్టమ్. అమెరికన్ సిస్టంలో దిస్ ఈజ్ ఇండియన్. అమెరికన్ సిస్టంలో సేమ్ గ్రూప్ చేయండి, ఫ్రమ్ బ్యాక్ నుంచి గ్రూప్ చేయండి. 3 అండ్ దిస్ వన్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ నార్మల్, దిస్ ఈజ్ ఎ 1000 అంటే హండ్రెడ్స్ అనుకోండి. నార్మల్ అంటే హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్. సో 20 మిలియన్ 22,002. నెక్స్ట్ క్వశ్చన్ 246813 579 246813 579 3222 100,000 lakh crore. So 24 crore 68 lakh 13,579. See this one in American system, three parts, group it into 3 parts. This one is hundreds part, this is 1000 parts, and this one is million part. So 246 millions and 813,579. Next question 345,000 543. So 345,000 543. Same 3 2 2 2. This one is 100,000 lakh crore. So 34 crores 50 lakhs 543. Next this one, 3 parts into 3 parts. This one 100,000 million 345 millions and 543. You write in words, okay. Next 10 20 30 40 50. Next question 10 20 30 40 and 50. I think so. Check చేద్దామండి, చెక్ చేద్దాము. 10 20 30. ఓకే, ఇది కానీ 10 20 30 40 50. ఇది అమెరికన్ సిస్టమ్కి సేమ్. ఏం బాక్స్లో వేసేసండి. ఇది ఒక 3, ఇది వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఇది ఇండియన్ సిస్టంలో ఇద్దరు.
ఉంది. ఓకే, ఇప్పుడు ఇతను ఎవరు 100, ఆయన 100 గ్రూప్, ఇతను 1000, నెక్స్ట్ 1000 తర్వాత 1000 తర్వాత ల్యాక్స్, తర్వాత క్రోర్, నెక్స్ట్ అరబ్ అరబ్ వాళ్ళు ఉంటారు కదా, అరబ్ అది. సో దీని ఏమంటారు, 1 అరబ్, 2 crore, 3 lakhs, 4050. అంతే, సింపుల్. ఇది త్రీ గ్రూప్స్ చేద్దాం. 1 2 3. దిస్ వన్ యు గో బ్యాక్, ఇక్కడ 0 ఉంటుంది అనుకోండి అలా. ఇదేంది 100 గ్రూప్, దిస్ ఇస్ 1000 గ్రూప్, దిస్ ఇస్ మిలియన్ గ్రూప్ అండ్ బిలియన్. ఓహో, ఫస్ట్ టైం బిలియన్ వచ్చింది. 1 బిలియన్, 20 మిలియన్, 304,050. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కొద్ది ఫాస్ట్గా వెళ్ళాలి, వీడియో అయితే లాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇండియన్ ప్లేస్ వాల్యూ నోటేషన్. ఇండియన్ నోటేషన్లో కావాలంట. ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఇప్పుడు ఏది రాసినా కానీ ఇండియన్ వాల్యూ సిస్టంలోకి రావాలా, అంతే. అంటే 3, ఇది ఇండియన్ వాల్యూస్ అయితే 3 2 2 2 అలా కావాలా. ఇప్పుడు ఏంది 1 crore, దీన్ని ఫస్ట్ రాద్దాం. 1 crore ఏం లేదు, ఇండియన్ సిస్టమ్ అంటే మనకు జస్ట్ ఏ క్వశ్చన్ చేద్దాం. మనకు బాక్సెస్ వేసేయండి, ఇక్కడ సింపుల్గా బాక్స్ వేసేసి బాక్సెస్. ఏమొస్తుంది, ఇది మన 100 గ్రూపు. 100 గ్రూప్లో ఏముంది, 10 10 ఉంది. ఓకేనా, 10 ఇట్లా రాస్తారు కదా. నెక్స్ట్ 1000లో ఏముంది, 1000 1000లో 2 కదా, 1000 అన్నాడు కదా, 01. ఓకే, నెక్స్ట్ 1 lakh. 1 lakh ఎట్లా రాస్తారు ఇక్కడ, 01, ఎందుకంటే 1 crore 01. చూసినా అయిపోయిందా. నెక్స్ట్, సో ఇండియన్ సిస్టంలో 1, అప్పుడు ఇదంతా కామనే కదా, సింపుల్ 1. లేకపోతే ఇది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఈజీ సిస్టమ్ అనమాట, ఈజియస్ట్ సిస్టమ్ మీకు. బీకి వెళ్దాం. ఇప్పుడు ఏంది, ఫస్ట్ వాళ్ళు ఇండియన్ నోటేషన్ లాగా, ఫస్ట్ ఇది అమెరికన్ నోటేషన్లో ఉంది. ఫస్ట్ అమెరికన్ నోటేషన్ నుంచి ఫస్ట్ నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ నెంబర్ రాసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేద్దాం, కామా చేంజ్ చేయడం అంతే. ఇప్పుడు ఏంది 1 ఉంది, ఇదేంది 100, 1000, మిలియన్, నెక్స్ట్ మిలియన్ తర్వాత ఏమొస్తుంది, బిలియన్ వస్తుంది. 1 అంటే ఇక్కడ 100లో 1 001. 1000 అన్నాడు, 1000 ఎట్లా రాస్తారు, ఇది ఇలా రాస్తారు, 1. ఇప్పుడు 00. నెక్స్ట్ 1000 అన్నాడు, నెక్స్ట్ 1 మిలియన్ అన్నాడు. 1 మిలియన్ అంటే 001. 1 బిలియన్ అన్నాడు అంటే 001. ఓకేనా. ఇప్పుడు ఇది నేను ఫస్ట్ మామూలుగా రాసేస్తాను, 1001001001001. ఇండియన్ సిస్టంలో 3 2 2 ఇది అయిపోయిందా. ఇది ఇండియన్ సిస్టంలోకి మారిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, సి క్వశ్చన్. 10 crores, ఇది మన ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ అంటే బాక్స్ వేసేసేయండి, బాక్స్ లాస్ట్లో ఒక బిగ్ బాక్స్, మిగతా 2 బాక్సెస్. అంటే సైకిల్స్, ఇది ఒకటి ఆటో, ఇది ఆటో అనమాట ఇక్కడ. సో ఆటోలో ఎవరు ఉన్నారు, ముగ్గురే కూర్చుంటారు. 40 ఎట్ రాస్తారు, 40. నెక్స్ట్ 1000 అంటే దీనికి ఎంత ఉన్నారు, ఇది సైకిల్ కదా, ఇద్దరే. దీంట్లో 01 1000. నెక్స్ట్ సారీ, ఇక్కడ ఏం రాసినారు, 30,000. అది బాగా కరెక్ట్ చదవాలి. సో ఇది 30. నెక్స్ట్ 20 lakhs, 20 lakhs కాలం, lakhs సైకిల్ 10 crores. సో ఎలా రాస్తారు అప్పుడు, 10, 20,
30,040. నెక్స్ట్ ఫైనల్. ఇప్పుడు అమెరికన్ సిస్టమ్. ఫస్ట్ దాని అమెరికన్ సిస్టమ్ కాదు, ఇది సింపుల్. 9 బిలియన్ అన్నాడు. బిలియన్ 9 అంటే 009 ఇదో బాక్స్. నెక్స్ట్ 80 మిలియన్ అన్నాడు. 18 ఎట్లా వస్తుంది? 080 మిలియన్. నెక్స్ట్ 700,000 అన్నాడు, 1000 ప్లేస్. నెక్స్ట్ 600, సో 600. అది. సో దీన్ని ఎలా రాస్తాం మనము? 9,080,700, 600. ఇండియన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? 3 గ్రూప్స్, కామా, ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా. దట్స్ ఇట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంపేర్ అండ్ రైట్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏదో ఒక సిస్టంలోకి తీసుకోవచ్చు. డిజిట్స్ చేద్దాం ఊరికే డైరెక్ట్గా. దీంట్లో చూడు 30,000 ఏం రాస్తారు? 30,000 అంటే ఇది. ఇంకా 3 lakhs, 3 5 సున్నాలు, 1 2 3 4 5. ఎవరు పెద్ద? ఇతనే పెద్ద. నెక్స్ట్ 500 lakhs, 500 lakhs. ఇది 5 millions కదా. 5 million ఎట్లా రాయొచ్చు? 1 million is equal to 10 lakhs. దట్ ఈజ్ ఈక్వల్ 50 lakhs. ఎవరు పెద్ద? వీళ్ళిద్దరిలో ఇతనే. నెక్స్ట్ క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు ఏంది ఇక్కడ? 1 million ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ 1 million? 10 lakhs. ఒకటి. నెక్స్ట్ 800,000 అన్నాడు. అంటే 800,000 3 జీరోలు, 800,000. 8 million, 1 million ఈజ్ ఈక్వల్ టు 8 million అన్నాడు కదా. మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. 10 lakhs, దట్ ఈస్ 80 lakhs. ఇది 10 lakhs 1 2 3 4 1 2 3 4 5 అంటే 80 lakhs. ఇది రెండు ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 640 crores 60 billion. 1 billion ఈజ్ ఈక్వల్ టు 100 crores. అంటే ఏమవుతుంది ఇది? అంటే 60 into 100 is 6,000 crores. ఎవరు ఎక్కువ? ఇతనే ఎక్కువ. సో నీకు ఇంకోటి కొత్తగా నేర్చుకోవాల్సి న్యూ థింగ్ ఏంటంటే 1 billion ఈజ్ ఈక్వల్ టు అట్లీస్ట్ ఒక రెండన్నా, ఈ రెండు ఇంపార్టెంట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 100 lakhs. ఓకే, సో ఈరోజు 8 and 9 పేజ్ కంప్లీట్ చేశాము. నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.